శ్రీహర్ష నైషధం 137వ భాగం 27/12/23 బ్రహ్మశ్రీ గుడాలి సుబ్బరామ శాస్త్రి గారి అర్ధ తాత్పర్య వ్యాఖ్యాన భావ సహితం వారికి కృతజ్ఞత. 22వ చివరి సర్గలో ఉన్నాం. దినే మమ ద్వేషినికి దృగేషాం ప్రచారయిచ్చాకలనాయచారీ ఛాయా విదాయ ప్రతివస్తులగ్నాః ప్రవేశయ త్రష్టు మివాంధకారః. అంధకారః చీకటి నము నాకు ద్వేషిని శత్రువైన దినే పగటిలో ఏషాం ఈ వస్తువులకు ప్రచారః విహారం స్నేహాది వ్యవహారాలకు కీదృశం ఎలాంటిది ఇతి అని ఆకలనాయ చక్కగా తెలుసుకోవటానికై ప్రతి వస్తు లగ్నాః సమస్త పదార్థాలలో సంబద్ధాలైన ఛాయ ఏవ నీడలని చారీ గోళార్థాలుగా తెలుసుకో అటువంటి వారినిగా విధాయ చేసి స్పృష్టు వివ ఆ విషయాలు అడగటానికో అన్నట్లు పునః మళ్ళా ప్రావేశయత్ ప్రవేశించాయా అన్నట్లుగా మళ్ళీ తన దగ్గరికంటే చారుల్ని పంపితే వాళ్ళు వెళ్ళి గోడ విషయాలన్నీ తెలుసుకొని మళ్ళా రాజుకు నివేదించాయా అన్నట్లుగా ఉంది. అంధకారం తనకు శత్రువైన పగటిలో వస్తువుల జనులకు ఎలాంటి వ్యవహారాన్ని ఎలాంటి మైత్రి మొదలైన సంబంధాలు ఉంటుందో తెలుసుకురావటానికే సమస్త పదార్థాలలో సంబద్ధాలై ఉన్న నీడలను గూఢచారిణులుగా పంపి పగటిని గురించి పంపి వృత్తాంతాలను తెలుసుకొని తిరిగి వచ్చిన వారిని ప్రశ్నించటానికి తన దగ్గరకు ప్రవేశపెట్టాడు అన్నట్లుగా. రాత్రిలో ప్రకాశం లేకపోవటం వల్ల వస్తువుల నీడలే రాత్రిలో కనిపించి కలిసి అంధకారంలో కలిసిపోతుంది. అందువల్ల మహాంధకారం ఏర్పడి మరి ఎక్కడా కూడా రాత్రి మీద రాత్రిలో జనుల స్థితిని తెలుసుకున్న వాళ్ళే స్త్రీలకంతటికీ ప్రవేశం ఉండటం వల్ల వాళ్ళని గూఢచారిణులుగా కావించి పంపి అక్కడి విషయాలు తెలుసుకొని మళ్ళా వచ్చిన వాళ్ళని విషయాలను ప్రశ్నించటానికి తన దగ్గరికి రప్పించాడా అన్నట్లుగా అంధకారం వ్యాపించి ధ్వాన్యస్తా తేన క్రియమాణ ఏత్వం ద్విషగా శశి వందన యాధరుష్టః ఉజ్జన్నుపాక్స్లోకి జపారుణశ్రీ నరాధిపేనానుగయేచ్ఛయేవా. తేన ఆ నలమహారాజు చేత యుద్ధం ఈ విధంగా క్రియమాణయా చేయబడుతున్న ద్విషః శత్రువైనటువంటి ధ్వాంతస్య చీకటి యొక్క వర్ణనయా వర్ణనాంచే హృష్ట ఇవ రోషం చెందేందు అన్నట్లుగా జపారుణ శ్రీ జప దాసాని పువ్వు వంటి అరుణ ఎర్ర శ్రీ శోభ కలిగిన వాడి ఉజ్జన్ ఉదయిస్తున్న శశి చంద్రుడు తేనైవ రాజు చేతనే కథా ఆ తర్వాత అరుణయేచ్ఛయా ఇవ ఊరడింప కోరిక చేతను అన్నట్లుగా ఉపాసులోకి శ్లోకంచే స్తుతింపటానికి ప్రారంభించారు. నలమహారాజు శత్రువైన చీకటిని ఈ విధంగా వర్ణించటం చేత కోపం చెందాయో అన్నట్లుగా దాసాని పువ్వు వంటి ఎర్రని రంగు కలవాడి ఉదయిస్తున్న చంద్రుణ్ణి వరడించడానికో అన్నట్లుగా శ్లోకాలతో చంద్రుని స్తుతించాడు నలుడు. పశ్యావృతోప్యేష నిమేష మద్రే రధిక్యకాభూతి తిరస్కరిణ్య ప్రవర్షతి ప్రేయసి చంద్రికాభి చకోర చంచూలుక బిందు అంటే హే ప్రేయసి ఏషః ఇందు చంద్రుడు
చంద్రికాభి వెన్నెల చేత చకోర చుంచువులను కప్పడం చకోరాల యొక్క చుంచుం ముక్కులని చురుక అరచేతి మట్టంగలవాడు పరం నింపి ప్రవర్షది చక్కగా వర్తిస్తున్నా. ఎంతటితో చకోరాలు ముక్కు పుటాలు నిండుతాయో అంతటి వెన్నెలను ఆయన వర్షిస్తున్నాడు. ఎటువంటి వాడు అంటే అద్రేహ ఉదయాద్రి యొక్క ఆదిత్యకా భూమి ఊర్ధ్వశిఖరం అనేది తిరస్కరిణ్యాహ తెరచేత నిమేషం రెప్పపాటు కాలం ఆవృతోపి సన్ మరగుపరచినదా అన్నట్లుగా ప్రవర్షతి అధికంగా వర్షిస్తున్నాడు అనే క్రియతో అన్వయం పశ్యా చూడమాయ్ అన్న. ఓ దమయంతి, ఈ చంద్రుడు ఉదయాచలము యొక్క పై శిఖరం అనేటువంటి తెరచే రెప్పపాటు కాలం మరుగుపడి ఉన్న తన వెన్నెల చేత చకోర పక్షుల ముక్కులని అరచేతి మట్టాలు నిండేటట్టు చక్కగా వెన్నెల వర్షిస్తుంది. ధ్వాంతే ద్రుమాంతానభిసారికాస్త్వం శంకస్వ సంకేత నికేతమప్తా ఛాయాచ్చలా దుజ్జిత నీలచేల జ్యోత్స్నానుకూలై చలితాదుకూలై. హే ప్రేసి ప్రియురాలైన దమయంతి, త్వం నువ్వు చంద్రోదయం కంటే ముందు ధ్వాంతే సది చీకటి ఏర్పడగా ధృమాంతాన్ చెట్ల యొక్క దగ్గరలో లేదా వృక్షాల కింద భాగంలో సంకేత నికేతం సంభోగానికై కాముడు ఏర్పాటు చేసిన ప్రదేశాన్ని ఆప్తాహ పొందిన అభిసారికలను శంకస్వా భావించు లేదా అనుమానించు. తథా అలాగే ఇదానీం ఎప్పుడు అంటే చంద్రోదయం కాగా ఛాయా చెట్లను కింద ఉండే నీడల చలాత్ అంటే నెపంగా వ్యాజంగా ఉజ్జిత నీలచేల ఉజ్జిత విడవబడి నీలా నల్ల చేలాహ చీరలు కలవాళ్ళ అంటే చీకటిలో ఎవరికి కనపడకుండటానికై దానికి అనుకూలంగా కట్టిన నల్ల చీరలను విడిచిన వాళ్లను తరువాత వెన్నెల రావటంతో ఎవరికి కనపడకుండటానికై జ్యోత్స్నానుకూలై వెన్నెలకు అనుకూలాలైన తెల్ల వన్నెకల దుకూలై చీరలతో కూడిన వాడుగా చరితాహ సంభోగం కావించి ఇంటికి బయలుదేర. నువ్వు శంకస్వ సందేహించవు. చీకటి ఉండగా ఎవరికి తెలియకుండటానికై నల్ల బట్టలు కట్టి సంకేత స్థలానికి వచ్చా. చంద్రోదయం కాగానే నల్ల బట్టలు వదిలేసి ఎవరికంటైనా పడతామేమో అనే భయంతో అంటే చీకటి తప్పు చేశాం కదా అనే భయంతో ఆ నల్ల బట్టలు వదిలేసి తెల్ల వన్నెల సమాన వర్ణం గల తెల్లని బట్టలు ధరించి ఎవ్వరికి తెలియకుండా మళ్ళా వెళ్ళారు అని అర్థం. చంద్రోదయానికి పూర్వం చీకటి ఉండగా చెట్ల కింది భాగాలని సంభోగానికై కాముకులు ఒక సంకేత స్థలంగా పొందిన ఒక అభిసారికలను ఆలోచించు వాళ్ళ గురించి. ఇప్పుడు చంద్రోదయం కాగానే ఆ చెట్ల దిగువ భాగంలో నీడలు అనే నెపంతో ముందు చీకటిలో ఎవ్వరికీ కనపడకుండా నల్లబట్టలు, చీకటి పోయి వెన్నెల రాగానే మళ్ళా జనానికి తెలియకుండా ఉండటానికి తెల్ల బట్టలు కట్టుకొని సంభోగాన్ని అనుభవించి ఇళ్లకు వెళుతున్నారు అని భావించు అంటున్నాడు. అక్కడే జరిగిందని కాదు. త్వదాశలక్ష్మీ ముకురం చకోరై స్వకౌమదీ మాదయమానమిందుం దృశౌ
నిశేందీవరచారు భాష పిబోరు రంభామృత రంభాతరు పీవరోరు. హే రంభాతరు పీవరోర్. రంభాతరు అరటి చెరువు చెట్టు పీవర బలసిన్ ఊరు తొడలు కల దమయంతి త్వం నువ్వు. నిశా రాత్రిలో ఇందీవర కలవల వంటి చారు రమ్యమై భాషా కాంతి కలి దృశౌ కళ్ళతో ఉరు ఆదరయుక్తంగా త్వదాస్య లక్ష్మీముకులం నీ యొక్క ముఖలక్ష్మికి ముకులం అద్దమైన వాడై చకోరాల చేత స్వకౌముదీం తమ వెన్నెలలను ఆదయమానం త్రాగిస్తున్నటువంటి ఇందుం చంద్రుని ఇవా ఆదరంతో చూడు. అరటి చెట్ల వంటి లావైన తొడలు గల దమయంతి, నువ్వు రాత్రిలో వికసించిన కలువ పువ్వు వంటి కళ్ళతో నీ ముఖలక్ష్మికి అద్దమైన వాడుగా, చకోర పక్షులకు తన వెన్నెలు తాగించిన వాడు అయిన చంద్రుణ్ణి సాదరంగా చూడు. చంద్రోదయం కాగానే కలువలు వికసిస్తాయి కదా. దమయంతి కన్నులు కలువల వంటివి కనుక ఆ సమయంలో వికసించి కలువల శోభ పొంది జనులకు ఆహ్లాదకరంగా ఉంటాయని, రాత్రిలోని కలువలతో సమాన కాంతి కలవని వాటి చెప్పటం వల్ల పగటి కూడా కలువలు ముకుళించి వికాసరహితాలై ఉంటాయని చెప్పడం. అసంశయం సాగర భాగుదత్తాత్ పృథ్వీధరాదేవమధపురాయం ఆముష్య యస్మాదధునాపి సంధౌ స్థితస్య శైలాదుదయం ప్రతీమః. పురా పూర్వం సాగర భాక్ సముద్రంలో ఉన్న అయం ఈ చంద్రుడు మతగా కవ్వమైనటువంటి పృథ్వీధరాదేవ మందర పర్వతం నుండి ఉపస్థాత్ ఉద్భవించాడట. అసంశయం, అది అనుమానం లేదు, నిశ్చయం. అంటే ఈ పౌరాణిక విషయం సత్యం. అస్మాత్, ఎందుకంటే అధునాపి, ఇప్పుడు కూడా, అంటే అలా పుట్టిన వాళ్ళ తర్వాత కూడా, సింధౌ సముద్రంలో ఉన్న తస్య ఆ చంద్రుడికి శైలాత్ పర్వతం నుండే ఉదయం ఆవిర్భావాన్ని ప్రతిమహా తెలుసుకుంటున్నాం మనం. ఈ చంద్రుడు ప్రతిరోజు సముద్రంలో ఉన్న పర్వతం నుండి ఉద్భవిస్తే స్వభావం అనేటువంటి లింగం చేత సముద్ర మథన కాలంలో మొదట పుట్టేటప్పుడు ఇతడు పర్వతం నుండే ఉద్భవించాడని మనకు అర్థమవుతోంది. అంటే ఉదయ పర్వత శిఖరం ఇతడు దాటాడు అని అర్థం. పూర్వం సముద్ర గర్భంలో ఉన్న ఈ చంద్రుడు తరికొంప అయినటువంటి మందర పర్వతం, తరికొంప అనేది తరించేటువంటి మదించటానికి కవ్వంలాగా ఉపయోగపడే మందర పర్వతం నుంచే ఉదయించాడు. సముద్రాన్ని చెలికితే వచ్చి అది నిశ్చయంగా మనకు అనుమానం లేక చెప్పదు. ఎందుకంటే ఇప్పటికీ, అంటే ఆ విధంగా సంభవించిన తర్వాత సముద్ర గర్భంలో ఉన్న ఈ చంద్రుడు ఉదయాచలం నుండే ఉద్భవిస్తున్నాడని నేను అనుకుంటున్నాను. అంటే ప్రతిరోజు సముద్రంలో ఈ చంద్రుడు ఉదయ పర్వతం నుండి ఉదయించే స్వభావం అనేటువంటి ఒక వ్యాజం లింగాన్ని అనుసరించి మొదట ఉత్పత్తి అయినప్పుడు
అతడు పర్వతం నుండి పుట్టాడని నేను ఘంటాపదంగా చెబుతా అంటు. నిజానుజేనాతిథితాముపేత ప్రచీపతేర్వాహనవారణేన సింధూర సాంద్రే కిమకారి మూర్ధని తేనారుణస్త్రీరయముజ్జిహీతే. నిజానుజేన ఒక సముద్రంలోనే ఇద్దరు ఉద్భవించటం వల్ల, నిజాతల అంటే చంద్రుడు, అనుజేన తమ్ముడైన, ప్రచీపతి ఇంద్రుడికి సంబంధించిన వాహనవారణేన వాహనమైన వారణేన గజం చేత ఐరావతం చేత, తూర్పులో దిక్కులో ఐరావతం ఉంటుంది. అతిథితాం తూర్పు ఉదయించటం చేత సన్నిహితుడుగా ఉండటాన్ని ఉపేత పొందిన అయం ఈ చంద్రుడు సింధూర సాంద్రే సింధూరం చేత సాంద్రే దట్టమైన మూర్ధ్ని శిరస్సులో అకారికి అన్న అనే గౌరవంతో ఎక్కించుకున్నాడా. తేన అందుచేత అరుణశ్రీ ఎర్రటి కాంతి కలవాడు అయం ఈ చంద్రుడు ఉజ్జిహీతే కిం ఉదయిస్తున్నాడా అని ఊహ చేశాడు. ఒక సముద్రంలోనే చంద్రుడు ఐరావతం పుట్టాడు. అందు మొదట చంద్రుడు పుట్టాడు కనుక ఐరావతం కనిష్ట సోదరత్వాన్ని పొంది, అలా అన్న అయిన చంద్రుడు తూర్పులో ఉదయించి తన దగ్గరకు రావటం వల్ల తమ్ముడైన ఐరావతం అన్న పైన భక్తితో అతన్ని సింధూర తిలకం అత్తి తన నెత్తి మీద ఎక్కించుకొన్నాడా. ఆ సింధూరం అంటటం వల్ల ఆ ఉదయకాలంలో చంద్రుడు ఎర్రగా ఉన్నాడా ఆహా అని భావించమంటున్నాడు కవిగారు శ్రీహర్షి. యత్ప్రీతి మధ్య వదనైః స్వసామ్య దచుంబికాకాశనాకాధిపనాయికానాం తతస్తదీయాధర యావయోగా ఉదేది బింబారుణ బింబయేషః. గుండ్రంగా ఉండటం చేత స్వసామ్యాత్ తమతో పోలిక ఉండటం వల్ల ప్రీతి మధుభి ప్రీతిని పొందిన నాకాధిపనాయికానాం స్వర్గానికి పాలకుడైన ఇంద్రుడి యొక్క నాయికానాం నాయికలైన అప్సరసల యొక్క వదనై ముఖాలచే యత్ ఎందువలన అచుంబి దగ్గరకు రావటం వల్ల ముద్దు ఇవ్వబడిందో తతః అందువల్లనే తదీయ అధర యావ యోగ తదీయ ఆ స్త్రీలకు అప్సరసలకు సంబంధించి అధర పెదవులలోని యావ లత్తుక యొక్క యోగాత్ సంబంధం వల్ల బింబారుణ బింబం దొండపండు వంటిది, అరుణ ఎర్రంది, బింబ మండలం కలదైన ఉదేతి ఉదయిస్తున్నాడు. చంద్రబింబం గుండ్రగా మొదలైన విషయాలలో ఇంద్రుని శృంగార నాయికలైన అప్సరసల ముఖాలతో పోలిక కలిగి ఉండటం వల్ల ఆ అప్సరస ముఖాలు ఆ చంద్రుడిలో ప్రీతి వహించినవై అతడు తమ వద్దకు రాగానే ముద్దు పెట్టుకున్నాయి. అందువల్ల వారి పెదవులు పూయబడిన ఎర్రటి లత్తుక అంటే లిప్స్టిక్ అన్నమాట ఆ చంద్రుడికి అంటుకోవటం వల్ల అతని మండలం ఉదయకాలంలో దొండ పండులాగా ఎర్రనిదై శోభిస్తోంది. వదనై అనే బహువచనాన్ని అనుసరించి అనేక ముఖాలు ఒక్క కాలంలోనే అతన్ని ముద్దు పెట్టుకున్నట్టుగా కవిగారి గొప్ప ఊహ కనుక అతని ముఖమండలం అంతా మెండుగా ఎక్కువగా లత్తుక వంటి చక్కగా అంటుకొని ఎర్రబారింది. అంటే చంద్రుడు ఎర్రబారటాన్ని అలా తీసుకొచ్చి కవి చెప్పారు.
విలోమితాంకోత్కిరణాద్దురూహ దుర్గాదినా దృశ్య విలోచనాది విధిర్విధత్తే విధునా వధూనాం కిమాననం కాంచన సంచకేన. విధి బ్రహ్మ విలోమిత అంకోతి కిరణ. విలోమిత తన కాంతి తెరగొట్టబడిన రిఫ్లెక్ట్ చేయబడిన అంకా కళంకం కలిగిన ఉత్కిరణతాత్ శ్రేష్టమైన కిరణాల వల్ల విలోమిత తలక్రిందులుగా లేక విపరీతంగా చేయ అంకా నేత్రాదులను నిర్మించటానికి మిట్ట పల్లాలైన చిహ్నస్థానాలు ఉత్కిరణాత్ చెక్కటం వల్ల దురూహ దుర్గాదిన ఊహింప శక్యాలు కాని దృక్ ఆదిన కళ్ళు ముక్కు మొదలైన అవయవాలు కలిగిన విధున చంద్రుడనేటువంటి కాంచన సంచకేన పసిడి అచ్చుల చేత దృశ్య విలోచనాది దృశ్యాలైన కళ్ళు మొదలైన అవయవాలు కలిగిన కానరాని కనిపించని కళ్ళు మొదలైన అవయవాలు కలిగిన వధూనాం స్త్రీల యొక్క ఆననం ముఖాన్ని నిధత్తేకిం చేస్తున్నాడా అనిపిస్తుంది. దాని కళ్ళు మొదలైన అవయవ బ్రహ్మ చంద్రుడనే బంగారు అచ్చుతో స్త్రీల ముఖాలను చేస్తున్న అతని అందరి శ్రేష్టమైన కిరణాలలోని కళంకం పరాభూతమై ఆ కిరణాల వల్లనే అచ్చుగా ఉన్న అతడి కళ్ళు ముక్కు మొదలైన అవయవాలు కనబట్టల. అలాగే బొమ్మలు మొదలైన వాటిని చేసే అచ్చులలో మొదట కన్ను ముక్కు మొదలైనవి మెట్ట పిల్లాలుగా తలకిందులుగా చెక్కుతారు, మనకు తెలుసు కదా. కనుక అప్పుడు అవి చక్కగా కనపడు. బొమ్మ ఏపడాల్లో పెట్టి ప్రెస్ చేసిన తర్వాత అప్పుడు దాని యొక్క అందం, ఆ ముక్కు తీరు కను తీరు అన్నీ కనపడతాయి. కనుక ఆ చంద్రుడనేటువంటి అచ్చుచేత స్త్రీల ముఖాన్ని బ్రహ్మ నిర్మిస్తున్నాడని ఊహించాడు. ఉదయించే చంద్రుడు మేలైన బంగారు ఎర్రగా ఉంటాడు కనుక అతడు బంగారు అచ్చుతో సమానంగా వర్ణించి అనేన వేధా విపరీత రూప వినిర్మితాంకోత్కిరణాంకకేన స్వదాననం దృశ్య దుర్గాద్య లక్ష్య దుర్గాదినైవాకృత సంచకేన. వేధా అంటే బ్రహ్మ, విపరీత రూప అంటే తలక్రిందులైన ఆకారం కలిగిన వినిర్మిత నిర్మింపబడిన అంకోత్కిరణ చిహ్నాలను చెక్కటంతో కలిగిన అంకకేన అవయవాలు కలిగిన అలక్ష్య దృక్ ఆదిన అలక్ష్య కనపడని దృక్ ఆదిన కళ్ళు చెవులు ముక్కు మొదలైనవిగా కలిగిన సంచకేన చంద్రుడనే అచ్చు చేత దృశ్య దుర్గాది దృశ్య కనపడి దృకాది కళ్ళు మొదలైనవి కలిగిన త్వత్ ఆననమేవ నీ ముఖాన్ని ఆకృత నిర్మించాడు, ఇతరుల ముఖాలు చెయ్యరా అని అక్కడ ఎస్సర్టైన్ చేసేదన్నమాట. బ్రహ్మ తలక్రిందులుగా చెక్కబడిన కన్ను ముక్కు మొదలైన అవయవాలు కలిగినట్టే కనుకనే కనపడని కన్ను ముక్కుల అవయవాలు కలిగిన చంద్రుడు అనే అచ్చుతో కనబడే కన్ను ముక్కు మొదలైన అవయవాలు కలిగిన నీ ముఖాన్ని ముందు నిర్మించాడు. మిగతా వాళ్ళ జోలికి పోలా అని ఇతరుల ముఖాలు నిర్మించరా, మొదట ఆ అచ్చుతో నీ ముఖాన్ని చేశాడు
అని దమయంతికి పంపుకొచ్చాడు. ఇందాక కిందటి శ్లోకంలో చంద్రుడనే అచ్చుచే స్త్రీల ముఖాలను నిర్మించాడు అని చెబితే ఈ శ్లోకంలో దమయంతి ముఖాన్ని మాత్రమే నిర్మించాడని చెప్పి కనుక ఇదే దానికి దీనికి అర్థభేదం. కనుక ఈ శ్లోకం ప్రక్షేపం అంటే ఎవడో దానిలో రాశాడు అంతకంటే, అంటే అది ఆయనది కాదు, శ్రీహర్షుడి. హాస్యాగ సురాధీశ దిశ పురాసీత్ యదంబరం పీతమిదం రజన్యా చంద్రాంశు సువర్ణవ్యతిచుంబితేన తేనాధునాను నమలోహితాయి. హే భైమి ఓ దమయంతి, అస్యాహ ఈ స్వరాధీశ దిశ, స్వరాధీశ స్వరపతి అయిన ఇంద్రుడి యొక్క దిశ దిక్కున యత్ ఏ ఇదం ఈ అంబరం ఆకాశం పురా పూర్వం అంటే చంద్రోదయానికి పూర్వం రజన్యా రాత్రి చేత పీతం చీకటి లేక పసుపు వన్న కలిగిందది పానం చెయ్యబడింది అసీత్ అయ్యిందో చంద్రాంశు చంద్ర కిరణాలని చూర్ణ ఎర్రని చూర్ణంతో పొడితో వ్యతిచుంబితేన అంటే స్పృశింపబడిన తేన ఆ ఆకాశం చేత వస్త్రం చేత, అంబరం ఆకాశం వస్త్రం అన్ని ఒకటే కనుక అధునా ఇప్పుడు అలోహితాయి ఎరుపు వన్న కలదిగా అవటం చేత నూనం నిశ్చయంగా అనిపిస్తోంది. దమయంతి ఈ ఇంద్రునికి సంబంధించిన తూర్పు దిక్కులోని ఆకాశం వస్త్రం చంద్రుడు ఉదయించటానికి పూర్వం రాత్రి చేత పసుపు చేత చీకటి వ్యాపించటం వల్ల అదృశ్యంగా పసుపుగా ఉండటం మూలంగా రాత్రి కనపడ. చంద్రోదయం కాగానే ఆ ఆకాశం అంటే ఆ వస్త్రం చంద్ర కిరణాలనే ఎరుపు ధూళి పడటం వల్ల కొంచెం ఎర్రపడింది. ఉదయ చంద్రుడి కిరణాలు ఎర్రగా ఉంటాయి కనుక ఆ కిరణాలు తగలటం చేత ఎర్రబారింది అనర్థం. చంద్రోదయానికి పూర్వం పీతవర్ణంగా ఉన్న ఆకాశం, పసుపు రంగులో ఉన్న ఆకాశం లేక వస్త్రం చంద్రోదయం అయ్యాక ఎర్రగా కనిపించింది. ఇంద్రుని స్త్రీకి అనేక వన్నెలు కలవ వధువులుంటాయి, వస్త్రాలుంటాయి. ఇంద్రుడి భార్య కదా, పూటకో చీర గంటకో చీర మారుస్తుంది. తానీవ గత్వా పితృలోకమేన మరంజయన్ యాని సజామదజ్ఞ చిత్వా శిరోస్త్రాని సహస్రబాహు విశ్రాని విశ్రాని నిశ్రాని తవాన్ పితృభ్యః. సహ ఆ ప్రసిద్ధమైన ధ్యామదగ్న్యః పరశురాముడు సహస్రబాహు 1000 భుజాలు గల కార్తవీర్యార్జునుడి యొక్క శిరః తలను భిత్వా తుంచవతల పారి విశ్రాని ఆమ గంభం కలిగినటువంటి రక్తాన్ని పితృభ్య జమదగ్ని మొదలైన పితృదేవతలకై విశ్రాంతి తానిచ్చాడు అంటే అది ధార పోశాడు. ఆ రక్తం చేత జమదగ్నికి పితృతర్పణం చేశాడు. తాన్యేవ ఆ రక్తాలే పితృలోకం పితృదేవత లోకమై ఏనం ఈ చంద్రుని గత్వా మంత్ర బలాన్ని పొంది అరంచయన్ చంద్రుడికి అంతుకొన్నాయి. చంద్రోవై పితృలోక అని వేదం చెబుతోంది కనుక చంద్రుడే పితృలోకం. అలా రక్తం పూయటానికి ఈ చంద్రుడు ఎర్రబడ్డాడు. అవి ఎవరు? పరశురాముడి చిందించిన రక్తం అన్నమాట. ఎవరిది? కార్తవీర్యాన్ని. గొప్ప వీరుడైన పరశురాముడు 1000 బాహువులు గల కార్తవీర్యార్జునుడి తల తెంపేసి ఆ యామ గంభం గల అతని రక్తంతో
తన తండ్రి అయిన జమదగ్ని మొదలైన పితృదేవతలకు తర్పణం చేసి తన ప్రతిజ్ఞ తీర్చుకున్నాడు. ఆ రక్తమే పితృలోకంలో మంత్ర బలంతో పోయి పితృలోకమైన చంద్రుడికి అంటుకుంది. అందువల్ల చంద్రుడు ఎర్రబారి ఉదయిస్తున్నాడు. పరశురాముడు అంటించిన రక్తమని అర్థం. తన ఆశ్రయాన్ని వదలి వెలుపకి పోగా కార్తవీర్యార్జునుడు అతని తండ్రి అయిన జమదగ్ని మహర్షి యొక్క తల తింపాడు. అతడు మరలి వచ్చి తండ్రికి సహస్రబాహు చంపిన విషయాలు తెలుసుకొని అతని వంశానికి చెందిన తక్కిన క్షత్రియులందరినీ చంపేసి వాళ్ళ రక్తంతో పితృతర్పణం చేయటానికి ప్రతిజ్ఞ చేశాడు. వాడితో పాటు 14 సార్లు క్షత్రియ రాజులందరినీ కూడా ఊసకోత కోసి అలా 14 కాదు 21 సార్లు వారి రక్తంతో పితృతర్పణం కావించుకొన్నాడని పురాణగా. ఆకందనాశస్త్రపతే ముఖంతే పశ్యన్న సీతాస్త్యమివాభిరామం రక్తోస్రవర్షీ బత లక్ష్మణాభిభూతః శశి సువర్ణనఖా ముఖాభా. ఏ ప్రియురాలైన దమయంతి అకన్ననాసహ చెవులు ముక్కులు లేని. కన్న అంటే చెవి, అంటే లేడు, నాసహ అంటే ముక్కు, కళ్ళు ముక్కు లేనివాడు అంటే స్వాభావికంగానే చెవులు ముక్కులు లేక ఉండేవాడు. రక్తోస్రవర్షి రక్త ఎర్రలైన ఉస్రా కిరణాలని వర్షించేవా. తథా అలాగే లక్ష్మణ మధ్య ఉన్న కళంకం చేత అభిభూత తిరస్కరింపబడినవాడు అంటే కళంకం చేత మధ్య భాగంలో ఆక్రమింపబడినవాడు. లేక శూర్పణఖ ముఖాభ. శూర్పణఖ రావణుడి సోదరైన శూర్పణఖ యొక్క ముఖం వంటి అభహ కాంతి గలవాడు అయిన శశీచంద్రుడు సీతాస్యమివ సీతాదేవి యొక్క ముఖంలా అభిరామం అందమైన తే నీ యొక్క ముఖాన్ని పశ్యన్నపి చూస్తాడు. సత్రవతి సిగ్గుపట్ట నత్రపతి సిగ్గుపడటం లేదు. సిగ్గు చెందటానికి తగిన కారణం ఉన్నా సిగ్గు వదిలేశాడని చెప్పకు. చెవులు ముక్కులు లేని వాడెవ్వడైనా సిగ్గు చెందాడు కదా. వీడు అలాంటి వాడైనా సిగ్గు చెందకపోవటం ఆశ్చర్యం. అంతేకాదు శూర్పణఖ యొక్క ముఖం యొక్క ఆభహ కాంతి వంటి కాంతి గలవాడే కనుకనే లక్ష్మణాభిభూతగా లక్ష్మణుడి చేత తిరస్కరింపబడినవాడు. రక్తోస్రవర్షి రక్తమనే కిరణాన్ని వర్షించిన వాడై రామమభి శ్రీరాముణ్ణి ఉద్దేశించి ఉన్నటువంటిది భయరహితమైందైన సీతాస్యమివ సీత యొక్క హాస్యమివ ముఖం వంటిదైన తే నీ యొక్క ముఖాన్ని పశ్యన్నవి చూడుతూ నత్తరపది సిగ్గుపడటం లేదు. బత అయ్యో కళ్ళు ముక్కు లేకపోయినా సిగ్గుపడకుండా ఉన్నాడు. ఈ చంద్రుడు చెవులు ముక్కు మొదలైన అవయవాలు లేనివాడే. అక్రోస్రాలు అంటే ఠకోన్ రకాలనేటువంటి ఎర్రని కిరణాలను వర్షిస్తూ రక్తమణి కిరణాలు వర్షిస్తూ లక్ష్మచే అభిభూతుడై అంటే కళంకం చేత ఆక్రమింపబడిన మధ్య భాగం చంద్రుడిలో మధ్యలో మత్స అన్నమాట. లక్ష్మణుడి చేత తిరస్కరింపబడిన వాడే కనుకనే శూర్పణఖ ముఖం వంటి కాంతి కలవాడే. అంటే లక్ష్మణుడు ముక్కు చెవులు కోయటం వల్ల అవి లేని శూర్పణఖ ముఖం పోలిన వాడే.
సీత యొక్క ముఖంలాగా అందమైన నీ ముఖాన్ని చూసి సిగ్గుపడక ఉదయిస్తున్నాడు. సిగ్గుపడాల్సిందెవడు? చంద్రుడు. ఎందుకు? వాడి కళ్ళు ముక్కు లేవు, శూర్పణఖలాగా ఉన్న, అయినా వాడు అన్ని పళ్ళన్నీ బయట పెట్టి నవ్వుతూ ఉదయిస్తున్నాడు చూడు అంటున్నాడు. పన్ను బహిరంగ పరుచుకుంటున్నాడు, ఉదయిస్తాడు. ముక్కు చెవులు లేనివాడు బయట జనాన్ని చూస్తే సిగ్గుతో తల ఉంచుకొని బయటికి కనబడు. కానీ వీడు హాయిగా ఆకాశంలో వీర విహారం చేస్తున్నాడు. చూశావా? అది ఆదత్వదీప్తం మణిమంబరస్య దత్వాయదస్మై కరుసాయ ధూర్తగా రజ్యత్తుషారజ్యుతికూటయేమ తత్పాండుజాతం రజతం క్షణేన. హే భైమి, ఓ దమయంతి, సాయధూర్తః, సాయం అంటే సాయంకాలమని, ధూర్తః దుష్టుడు, యత్ ఏ రజ్యత్తుషారజ్యుతికూటహేమ, రజ్యత్ ఉదయకాలంలో, ఎర్రనైన తుషారజ్యుతి చంద్రుడనేటువంటి, కూటహేమ రంగు పూయటం చేత ఎర్రగా ప్రకాశించే కృత్రిమమైన బంగారాన్ని ఆత్మై ఆకాశంలో దత్వా ఇచ్చి, దీప్తం ప్రకాశించే అంబరస్య ఆకాశం యొక్క మణి రత్నమైన సూర్యుని ఆదత్త తీసుకున్నాడు. తత్ ఆ అసత్యమైన బంగారు క్షణేన క్షణకాలంలో పాండు తెల్లనైన రజత వెండిగా జాతం ఏర్పడి, దుష్టుడు వెండికి కొన్ని రసాలు పట్టించి స్వర్ణరసం ఉంది ఇక మనకి బంగారంలాగా చేశారు. పాదరసంతో అలాంటి ప్రయోగాలు చేశారు వేమన అలాంటి వాళ్ళందరూ కూడా. దానికి బదులుగా వస్త్రంలో ఉన్న కాంతిని చిమ్మే రత్నాన్ని గ్రహిస్తారు. ఉదయించిన తర్వాత కొన్ని క్షణాలకే చంద్రుడు తన ఉదయ రాగాన్ని వది, అంటే ఎరుపు రంగు వదిలి తెల్లబడ్డాడు, రజత వర్ణంలోకి వచ్చి. ఓ దమయంతి, సాయంకాలమనే వంచకుడు ఉదయరాగంచే ఎర్రగా కనపడుతుంటే, అంటే బంగారులాగా ఎర్రగా కనపడుతున్న మంచు వెలుగులు గల చంద్రుడని కృత్రిమ బంగారు ఆకాశంలో వెలగా ఇచ్చి, దాని నుండి కాంతులు చిమ్మేటువంటి అంబర రత్నమైన సూర్యుణ్ణి బార్టర్ పద్ధతిలో కొనుక్కున్నాడు. ఆ అసత్యమైన బంగారం క్షణమాత్రంలో ఆ ఎరుపు కోల్పోయి తెల్లదైపోయింది. వంచకుడు కొన్ని రసాయన పదార్థాలను వెండికి పూసి దాన్ని మాయం చేసి బంగారంలాగా మార్చి రత్నాన్ని కొనుక్కుంటాడు. ఆ వెండి అంటే మసిపూసి మారేడికాయ అంటారే, అలా వాడిని ఇచ్చేసి దానివల్ల రత్నాన్ని పొందాడు. వీడికి రత్నం లాభం, వాడికి బంగారం అనుకునేటువంటి అభాస బంగారం కాదు, అది డూప్లికేట్ బంగారం అని అర్థం చేసి వాడు మోసపోతాడు. ఉదయమైన కొద్ది కాలానికే ఆ ఎరుపుదనం పోయింది. అలాగే బంగారం ఆ పై మెరుగుపోగానే అది తెల్లబడిపోతుంది. మనకు కాకి బంగారం అంటారే, మనకు ఎక్కడ బందరు చిలకలు బూడి బంగారం అలా తయారు. ఆ ఉదయ రాగాన్ని వదిలి చంద్రుడు వెండిలాగా తెల్లబడ్డాడని చాలా అద్భుతమైన ఉత్ప్రేక్షలు కలిపి రాశాడు శ్రీహర్ష మహాకవి. స్వాగతం. రేపు మిగతా విషయాలు